నిర్మల్ జిల్లా ముధోల్ పంచాయతీలో అధికారుల లేమితో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, మురుగునీటితో కాలనీలు రోగాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. స్వచ్ఛ భారత్ పథకంలో వచ్చిన చెత్త తరలింపు రిక్షాలు మూలన పడ్డాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అధికారులు కూడా లేకపోవడంతో గ్రామస్తులు చెత్త కంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులను నియమించి తమ సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. సమస్యను చెప్పుకోవాలంటే ఈఓ గారు లేరు, ఒక బిల్ కలెక్టర్ లేరు. ఇప్పుడు మురికి కాలువలు ఉన్నాయి. ఆ మురికి కాలువలలో మొత్తం చెత్త పేరుకపోయి అక్కడ వాటర్ మొత్తము రోడ్డు పైకి వచ్చేసి ఆ చెత్త మొత్తం కూడా రోడ్డు పైన రావడం జరుగుతుంది. కొంచెం శుభ్రం పరుస్తారేమో అంటే సిబ్బంది లేక వాళ్ళు కూడా మేము గ్రామ పంచాయతీకి అడిగితే మా దగ్గర సిబ్బంది లేదు, మేమేం చేయాలని అడుగుతున్నాము. సో 10 జనాభా కోసం స్వచ్ఛ భారత్ కింద కొన్ని సైకిల్ ఇచ్చారు. సో ఆ సైకిల్ కూడా గల్లీ నుంచి చెత్తను సేకరించాలని చెప్పి సైకిల్ ఇచ్చారు. కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు సిబ్బంది వాళ్ళు గల్లీకి వెళ్ళేసి చెత్తని సేకరించట్లేదు. ఇచ్చిన సైకిల్ కూడా మొత్తం నిరుపయోగం ఉన్నాయి, మొత్తం తుప్పటిపోయినాయి. అవి మూర్లన్నీ కూడా నిండిపోతున్నాయి. చెత్తని డంపియార్డ్ లేదు. సో చెత్తను కూడా ఎక్కడ తీసుకెళ్లి బయట చేస్తున్నారు. ఊరు మొత్తం చెత్తలాగా అయిపోతున్నాయి. మొత్తం కంపు వాసన వస్తున్నది, దోమలు విరిగిపోతున్నాయి. సో కంపల్సరీ తొందరగా వాళ్ళు దాన్ని అలకట్ చేసి తొందరగా చెత్తను మంచిగా తీసేసి మురుగు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచితే తీసేసి సిటీని మంచిగా ఉండాలని కోరుతున్నాం.